ఆషాఢ మాసం తొలి ఆదివారం సందర్భంగా కాకినాడ జిల్లాకు సంబంధించి ఎత్తైన పచ్చని కొండలు కొండ గృహలో స్వయంభూగా వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారు మట్టి గాజుల అలంకరణలు అంటే దాదాపుగా 1,45,000 గాజులతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొండ గృహలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఆ విశేషాలు ఏంటి ఒకసారి చూద్దాం. చల్లని తల్లి అటవీ ప్రాంతంలో వెలిసిన స్వయంభూ తల్లి లలితామాత శ్రీ తలుపులమ్మ అమ్మవారు కాకినాడ ప్రాంతంలో లోవకొత్తూరు అటవీ ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల కిందట స్వయంభూగా వెలిశారు. ఇక ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు విశేషభరితమైన అలంకరణలు ఉత్సవాలు గృహలో వెలిసిన అమ్మవారికి నిర్వహిస్తూ ఉంటారు. దేవస్థాన కార్యనిర్వహణ అధికారి పెనుమర్చి విశ్వనాథరాజు పర్యవేక్షణలో వేద పండితులు, అర్చకులు, భక్తులు, సేవకులు అమ్మవారికి దాదాపుగా 1,40,000 గాజులతో అమ్మవారి మూల విరాట్ ప్రాంగణంతో పాటు ఉత్సవమూర్తుల వద్ద సైతం తనదైన శైలిలో చూడచక్కగా అలంకరించారు. ఇక పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తజనులంతా అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా తిలకించి ఆధ్యాత్మిక పారవశ్యం చెందుతున్నారు. ముఖ్యంగా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు లక్షల్లో భక్తులు క్షేత్రానికి చేరుకుంటూ ఉంటారు. అసలే అటవీ ప్రాంతం, పచ్చని ప్రకృతి సోయిగం, దానికి తోడు చిరుచినుకులు పడడంతో ఆ వాతావరణం అంతా చూడచక్కగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తజనులు ఆధ్యాత్మిక పారవశ్యం చెందుతూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి మెట్టుకు బొట్టు పెడుతూ ఆధ్యాత్మిక పారవశ్యం చెందుతున్నారు. ఒకసారి భక్తులు, కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతున్నారు. వీక్షిందాం. మేము వైజాగ్ నుంచి వచ్చామండి. మాకు నమ్మకం ఉండి అమ్మవారి నమ్మకంతో మేము వచ్చామండి. మాకు అనుకున్నది మాకు నెరవేరిందండి. ఆ విధంగా మేము అమ్మవారి దగ్గరికి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చామండి. ఓం శ్రీ తలంపులమ్మ దేవి నమః. శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవ కాకినాడ జిల్లాలో వేంచేసి ఉన్న శ్రీ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అలాగే మొదటి ఆదివారం ఈ రోజున శుక్రవారం నాడు అమ్మవారికి తుని రాజావారి ఇలవేల్పు అయిన అమ్మవారికి రాజావారి ఆస్థానం నుంచి అమ్మవారికి మట్టి గాజులతోటి సారి పంపించారు. ఆ మట్టి గాజులతోటి అమ్మవారికి గాజుల అలంకారం చేయడం అయింది. ప్రతి సంవత్సరం కూడా అక్కడి నుంచి మట్టి గాజులు రావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ మట్టి గాజులు చేయడం వల్ల ఏమిటి అంటే కనుక మనకి ఆషాఢ మాసంలో అనేక రోగాలు అవికి వస్తూ ఉంటాయి. అలాంటివి ఏమీ లేకుండా భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆడవాళ్ళు సౌభాగ్యాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు భక్తులు సారిగా సమర్పించడం జరుగుతూ పూర్వం నుంచి వస్తున్న ఆచారం. కాకినాడ జిల్లా తుని మండలం లోవ గ్రామంలో వేంచేస్తున్న శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవాలు ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మొదటి ఆదివారం అమ్మవారికి సుమారు 1,00,000 గాజులతోటి అలంకరించడం జరిగింది. మూల విరాట్కి అలాగే పంచలోహ విగ్రహాలు కూడా ఈ గాజుల అలంకరణ చేశాం. అలాగే ప్రతి ఆదివారం అమ్మవారికి ఒక విశేష అలంకరణ పూజా కార్యక్రమంలో ఈ 4 రోజుల పాటు నిర్వహిస్తాం. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి సారీ, చీర కూడా సమర్పణ కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా అమ్మవారికి సారీ, చీర సమర్పించి వారి మాంగళ్య బలం కోసం అలాగే సంతానోత్పత్తి కోసం కూడా ఇది సంతానం కొరకు కూడా ఈ పూజలు నిర్వహిస్తారు. ఈ గాజులన్నీ కూడా ఈ రోజు అలంకరించిన గాజులన్నీ కూడా వచ్చే శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఆలయానికి ఇచ్చేసి భక్తులందరికీ పసుపు, కుంకుమ, గాజులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కావున ఈ ఆషాఢ మాసం పవిత్రమైన ఆషాఢ మాసంలో శ్రీ తలంపులమ్మను దర్శించి పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాను.